గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు గురించి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ప్రతి నెల ప్రభుత్వాన్ని విద్యార్థులు టచ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం చేసిరు, మనకి 3 months బ్యాక్ ఒక వెబ్ నోట్ ఇచ్చిర్రు. 2-3 పోస్టుల పెంపు గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాము, దేంట్లో ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు ఎందులో ఉన్నా మేము ఫిల్ చేస్తామని చెప్పి 3.5 months బ్యాక్ వెబ్ నోట్ ఇస్తే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఇంతవరకు సమాచారం సేకరించలేదు. 160 పోస్టులు ఖాళీ ఉన్నాయి, 170 పోస్టులు ఖాళీ ఉన్నాయని మాత్రమే మాట్లాడుతున్నారు. తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో ఒకే ఒక జిల్లా గురించి నేను మాట్లాడితే ఇప్పుడు నాది సిద్దిపేట జిల్లా. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం 7 డిప్యూటీ తహసీల్దార్లు ఖాళీ ఉన్నాయి. ఎంక్వైరీ చేద్దామన్నా చేద్దాం. 7 డిప్యూటీ తహసీల్దార్ ఖాళీ ఉన్నాయి, 5 సబ్ రిజిస్ట్రార్లు ఖాళీ ఉన్నాయి. సిటిఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో ఏసీటీఓ పోస్ట్ గ్రూప్ 2 క్యాడర్ పోస్ట్ కూడా ఖాళీ ఉంది. సబ్ రిజిస్ట్రార్లను డిప్యూటైజేషన్ పైన సీనియర్ అసిస్టెంట్లకు మాత్రమే ప్రమోషన్ ఇచ్చి ఇట్లా ప్రమోట్ చేసి ఇట్లా రిక్రూట్ చేయడం ఏంది? రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంది? 100%లో 60% అనేది ఉద్యోగుల ద్వారా ప్రమోషన్ చేయాలి, 40% రిక్రూట్మెంట్ ద్వారా నింపాలి. మనకిచ్చిన నోటిఫికేషన్ 2022 డిసెంబర్లో 783 గ్రూప్ 2 పోస్టులు ఇచ్చారు. దాంట్లో రాజన్న సిరిసిల్ల జోన్, నా జోన్ పరంగా చూసుకుంటే కామారెడ్డి, సిద్దిపేట, మెదకు, కరీంనగర్ ఇట్లా ఈ 4 జిల్లాలకు కలిపి ఉన్న పోస్టులు 12 పోస్టులు. దాంట్లో సబ్ రిజిస్ట్రార్లు 4 సబ్ రిజిస్ట్రార్లు ఉన్నాయి. ఒక నా జిల్లాలో సబ్ రిజిస్ట్రార్లు 5 ఖాళీలు ఉన్నాయి. మిగతా 3 జిల్లాలో ఎన్ని ఖాళీ ఉండాలి, మిగతా 3 జిల్లాలో ఎన్ని డీటీలు ఖాళీ ఉండాలి, కోఆపరేటివ్ సొసైటీలో భాగంగా సబ్ రిజిస్ట్రార్లు ఎన్ని ఖాళీ ఉండాలి, ఇట్లా చూసుకుంటే ఒక జిల్లా పరంగానే చూసుకుంటే ఇన్ని ఖాళీ ఉన్నాయి. దాదాపు సిద్దిపేటలోనే అథెంటిక్ డాటా ప్రకారం 13 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే నా జోన్ పరంగా తీసుకుంటే దాదాపు 40 పోస్టుల వరకు ఖాళీ ఉంటాయి. మొత్తం ఓవరాల్ 7 జోన్లు ఉన్నాయి. 7 జోన్లు అని అంటే 7 జోన్లు అంటే ఒక జోన్లో ఎక్కువ మండలాలు ఉన్నాయి కాబట్టి నల్గొండలో మండలాలు ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి మండలాల్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి. దాదాపుగా 300 పోస్టులు అనేది అథెంటిక్ డాటా. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రభుత్వానికి ఇంకెంత సమాచారం పోవాలి? వాళ్ళు ఎక్కడ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అని ప్రభుత్వానికి సమాచారం అందట్లేదు అని మనతో మాట్లాడుతున్నారు. కానీ ఒకసారి మీ మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి కనుక్కోండి. స్టూడెంట్స్ అందరూ మేము కూడా కనుక్కుంటాం. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మేము ఎన్ని ఖాళీలు ఉన్నాయో మేము చూపిస్తే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందా? నా జిల్లా పరంగా నేను రిజిస్ట్రేషన్ ఆఫీసులలో అడుగుతున్నా, కలెక్టర్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నా. కలెక్టర్ ఆఫీస్లో ప్రతి 2 సెక్షన్లకి కానీ ఎక్కువ సెక్షన్ ఉన్న డిపార్ట్మెంట్ కానీ ఒక డీటీ ఉండాలి. సిద్దిపేటలో డీటీలు 3 ఉన్నారు కలెక్టర్ ఆఫీస్లో. అతిపెద్ద జిల్లాలల్లా ఎంతమంది డీటీలు ఉండాలి? జిల్లా కలెక్టర్ ఆఫీసులలో డీటీ కనిపిస్తే కాలు మొక్కుదామన్నట్టున్నారట. అంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, నోటిఫికేషన్ కోసం ఇంత తపన పడుతురు, ప్రభుత్వం దగ్గర వేకెన్సీస్ లేవంటుంది. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏంటిది? పెంచుదామని ఉన్నదా లేదా? వేకెన్సీస్ లేకపోతేనేమో వేకెన్సీస్ లేవని చెప్పాలి, ఉండి కూడా లేవని చెప్పడం ఏంది? ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్న తెలంగాణ ప్రభుత్వము గ్రూప్ 2 పోస్టులు ఎన్ని ఉన్నాయి, గ్రూప్ 3 పోస్టులు ఎన్ని ఉన్నాయని గ్యాదర్ చేయలేకపోతుందా? అంటే మాకన్నా పోయే స్టూడెంట్స్ ఏ జిల్లాకి ఆ జిల్లాలో స్టూడెంట్స్ మీరు డాటా తీసుకురండి, ఇక్కడ ఖాళీ ఉన్నాయని చెప్తే మేము పెంచుతామని చెప్పి ఒక వెబ్ నోట్ ఇవ్వండి. 2016లో గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ఇస్తే 2024 వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏమున్నాయని ఇంతవరకు తెలీదా? 2020 డిసెంబర్లో దుబ్బాక బై ఎలక్షన్ జరుగుతున్న సమయంలో రఘునందన్ రావు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సమయంలో గ్రూప్ 3 నోటిఫికేషన్ 4340 పోస్టులు ఇస్తున్నామని కేసీఆర్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిండు. ఈ నోటిఫికేషన్ తోటి మనం ఎట్లా గెలవము అనే ఉద్దేశంతో నోటిఫికేషన్ వేయలే, ఆగమేఘాల మీద నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. ఆ గ్రూప్ 3 2020లో 4300 ఉంటే 2022 డిసెంబర్ వరకు 1380 అయినాయి. ఎట్లా అయినాయి? 40:60 తీసినా 1300 వస్తాయా? అంటే ఆ 3 సంవత్సరాలలో పెరగలేదా? గ్రూప్ 2 గ్రూప్ 3 2 డివైడ్ చేసిరు. పోస్టులు ఎక్కువనే ఉండాలి కదా, లేదు. ఆ 1380 పోస్టులు వేసి ఇంతవరకు సరిగా ఎగ్జామే జరగలేదు. ఇంకెన్ని పోస్టులు ఉన్నాయి, అథెంటిక్ డాటా లేదు. గ్రూప్ 2 ఈ గత 6 సంవత్సరాలలో ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు, ఎంతమందికి డిప్యూటేషన్ పైన నింపిర్రు? 2022 డిసెంబర్లు ఇస్తే 2023 నవంబర్ ఎలక్షన్ జరిగే ముందు 780 మంది డిప్యూటీ తహసీల్దార్లకు డిప్యూటేషన్ పైన ప్రమోషన్ ఇచ్చారు. వాళ్ళని ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నా అని అంటారు. అవి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అవి అథెంటిక్ డాటా ఎంత ఉంది? ప్రభుత్వం దగ్గర డాటా లేదా? ఎంతసేపు మొహం చాటేయడం తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అని అంటే మాకు అసలు డాటా ఇయ్యి. ఒక వెబ్ నోట్ ఇచ్చిరు కదా, ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇంత ఇస్తాము, లేదు ఇట్లా ఇయ్యము మేము. ఎక్కడన్నా గ్రూప్ 2 3 సంవత్సరాలు అవుతుందా? దేశంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒకసారి
అన్ని రాష్ట్రాలలో సెర్చ్ చేయరి 1 ఇయర్ దాటిందా 2 సంవత్సరాలు దాటిందా ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఎంత ఇస్తాము, ఎప్పుడు పెడతాము, ఏం చేస్తాము, ఏదో స్టూడెంట్స్ అనేటోళ్ళు గత 5 నెలల నుంచి ప్రజాప్రతినిధులను కలిస్తే హైకమాండ్కి ముచ్చటపోదు. ఎందుకు పోదు హైకమాండ్ వారికి? ఎందుకు ఆపుతురు మధ్యలో? ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళ సొంత స్వలాభం ఏమున్నది? స్టూడెంట్స్ యొక్క ప్రతి బాధ గవర్నమెంట్ తెలవాలి. ప్రభుత్వం వచ్చే దాంట్లో స్టూడెంట్స్ యొక్క పాత్ర లేదు అని చాలా మంది అన్నారు. ఎందుకు లేదు? 1.5% ఓట్ బ్యాంక్ తోటే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ 1.5% స్టూడెంట్స్ వేసిరు ఓట్లు. రైతులే లేదా, మాకు వేరే వాళ్ళే లేదా, ప్రభుత్వ ఎంప్లాయీలే లేదా, వాళ్ళు కాదు, వాళ్ళు రెగ్యులర్ ఓట్ వేస్తూనే ఉంటారు. స్టూడెంట్స్ ప్రత్యేకంగా వేసిరు ఓట్లు. వాళ్ళు మీరు వస్తే మాకు సరిగా ఎగ్జామ్ పెడతారు, పోస్టులు పెంచుతారు, గ్రూప్ 2 పెంచుతారు, గ్రూప్ 3 పెంచుతారు, 2000 పోస్టులు పెంచుతా అన్నారు, గ్రూప్ 3 3000 పెంచుతా అన్నారు. డాటా తీయండి. మీరు 2000 పెంచుతా అంటే 2000 పర్టికులర్ గా 2000 పెంచమంటలేం కదా. డాటా అఫీషియల్ గా డాటా మాకు ఇంత వచ్చింది, 500 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న 780కి 500 కలుపుతాము, 600 కలుపుతాము, మాకు డాటా చూపెట్టండి ఇన్ని పోస్టులు వేకెన్సీస్ వచ్చినాయి అని. అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వేసిన నోటిఫికేషన్ కి మళ్ళీ పెంచే అవకాశం లేదు. పెంచే అవకాశం లేనప్పుడు ముందెందుకు మాట్లాడిరు? అప్పుడే రాసుకుంటాం కదా. 2022 డిసెంబర్ నోటిఫికేషన్, 2023 ఆగస్టులో ఎగ్జామ్ రాద్దాం కదా. ఈ 1 ఇయర్ కాలయాపన పోయింది. ఇదంతా ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. 33 డిస్టిక్లల్లా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దాన్ని బట్టే వేకెన్సీస్ ప్రకారమే మాకు నోటిఫికేషన్లా గ్రూప్ 2 గ్రూప్ 3 పెంపుదల అనేది ఖచ్చితంగా ఇచ్చే అవకాశం మీరు చూడండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణయ్య సార్ గారికి, అశోక్ సార్ గారికి, దీనిపైన పోరాటం చేస్తున్న వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా.